హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు కొన్ని నాటామండి. చామదుంపలు, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని బెండ విత్తనాలు, చెట్టు బెండ అన్నీ వేసాను. ఏమేమి వేసాను మీకు చూపిస్తూ లాస్ట్ టైం నాటినవన్నీ అప్డేట్ చేస్తూ ఈ వీడియో అండి. చిన్న హార్వెస్ట్, ఇంకా కొన్ని మొక్కలు నిన్న కలగూరగంప నర్సరీ నుంచి కొన్ని తెచ్చిన వాటిల్లో కొన్ని నాటాము. అవన్నీ మీకు చూపిస్తానండి. ఇది ఫస్ట్ నేను చామదుంపలు నాటుతున్నానండి. ఇది 3 to 4 monthsలో వచ్చే క్రాప్ అండి. కంపల్సరీ మనం చామదుంపలు కూడా, ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. చామదుంపల్లో కూడా దుంపలు తినకూడదు అని అంటారు, అదంతా ఉట్టిదేనండి. దీంట్లో కూడా కావాల్సినన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అవి కూడా వేద్దామని వేసానండి. ఇక్కడ మా నాన్న, నేను ఒక సైడు చామదుంపలు అవి నాటుతుంటే ఒక సైడ్ ఈయన పాదుల్లాగా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు విత్తనాలు వేద్దామని. ఇవన్నీ ఏంటంటే ఉల్లి నారు పోస్తున్నానండి. నారు పోసాక ఒక 1 week 10 days వచ్చాక, ఈ మొలకలు వచ్చాక కొంచెం 1 feet అంత అయ్యాక తీసి నేను వేరే దగ్గర నాటుతానండి, సపరేట్గా. చూడండి, చాలా వేసానండి. ఒక 100 seeds అన్నా ఉంటాయి. ఇవేమో చెట్టు బెండ అండి. చెట్టు బెండ అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మోస్ట్లీ కొంతమందికి తెలుసు, కొంతమందికి చాలామందికి తెలియదు. ఈ చెట్టు బెండ ఏంటంటే చెట్టు అంత హైట్ లాగా అయ్యి అప్పుడు కాయలు ఇస్తుందండి. మినిమం 8 to 10 months టైం తీసుకుంటుంది. కానీ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కింద నుంచి పిలకలు వచ్చి చాలా సంవత్సరాలు ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది చూపించారు కూడా. ఇవి 3 తమ్మకాయలండి. తమ్మకాయలు అంటారు కదా. ఇవి ఒక 3 నాటాను. నేను ఇక్కడ టెర్రస్ గార్డెన్లో కూడా వేశాను, పెంచాను. వాటి నుంచి వచ్చిన విత్తనాలే ఇప్పుడు వేశానండి. ఎప్పుడు కూడా గార్డెనర్ సక్సెస్ అయ్యారు అని అంటే మన విత్తనం మనం పెంచుకున్నప్పుడే, మనం తయారు చేసుకున్నప్పుడే ఆ గార్డెనర్ సక్సెస్ అయినట్టండి. ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని నార్మల్ స్టార్ బెండ వేశాను. ఇవేంటంటే ఆల్ టైమ్ మునగండి. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ నుంచి తెప్పించాను. ఇవి ఒక 5 విత్తనాలు వచ్చాయి, అవి నాటాను. ఆల్ టైమ్ మునగ చెట్టు ఆల్ టైమ్ ఎప్పుడు కాస్తూ ఉంటుందండి. అదండి ఈ నాటిన వరకు ఇవ్వండి. నీళ్లు చల్లాను. ఇంకిప్పుడు ఈ మొక్కలు కొన్ని, అదే కరేపాకు అన్నాను కదా, ఎర్రకాడల కరేపాకు, ఇది రేర్ కలెక్షన్ అని చెప్పి కలగూరగంప నుంచి తెచ్చాను కదా, అది మా నాన్నగారితో నాటిపిస్తున్నానండి. చూడండి, అది పాదు చేసి అది మంచిగా నాటు, ఒకటే లైన్లో, పక్కన చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లు లైన్లో నాటమని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఉన్న రూమ్కి ఆపోజిట్లో వస్తుంది. ఈరోజు చాలా మొక్కలు నాటామండి. అవన్నీ కూడా వీళ్ళ రూమ్ ముందు చుట్టూరు నాటిన మొక్కలేనండి ఈరోజు చూపించేది. అటు సైడ్ మా రూమ్ సైడ్ ఏమో ఇంకా పని జరుగుతుంది కాబట్టి, ఇంకా సిమెంట్ అవన్నీ డస్ట్ పడి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవ్వదు. మినిమం ఒక 15 to 20 days పడుతుంది అక్కడ స్టార్ట్ అయ్యేసరికి. ఈలోపు ఇక్కడ సెట్ చేస్తే ఇవన్నీ నాటుకొని మంచిగా కొంచెం పెద్దగా అవుతాయని చేస్తున్నానండి. ఇక్కడేమో నిన్న పైన టెర్రస్ పైన కూడా ఉంది ఒక ఫ్లవర్ అని చెప్పాను కదా, మందార మొక్క ఫ్లవరు, ఆ రేర్ వెరైటీ ఫ్లవర్ ఇక్కడ నాటుతున్నాను. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి ముందుకు వస్తుందండి, ఫ్రంట్ సైడ్. ఇదిగోండి, పక్కన బ్రిక్స్, కట్టెలు అవన్నీ అడ్డం ఉన్నాయి, కానీ ఇంకొక పక్క అది ఆ ఫ్లవర్ అండి. మా తమ్ముడు కూతురు అడుగుతుంటే కోసిచ్చానండి. ఇంకా ఈ ఫామ్ పని అంటే అప్పుడు కొంచెం చేసుకుంటూ, అంటే ఒకటేసారి అందరి ఒక 10-20 మంది పనులను పిలిచి చేపించడం అనే పని కాదు కదండి. అప్పుడప్పుడు కొంచెం వెళ్ళినప్పుడల్లా కొంచెం చేసుకుంటూ ఉంటున్నానండి. ఇదండి, ఇది ఆరెంజ్ కలర్ మందార. ఇది పాములు రాకుండా తెల్లేశ్వరి అంటారు కదా, అది. ఇదిగోండి, వాళ్ళ ఇంటి ముందు ఇలా సెట్ చేశాను. అక్కడొకటి స్నేక్ ప్లాంట్స్. ఇదంతా అప్డేట్ అండి. బొబ్బర్లు, పసుపు కొమ్ములు నాటిని, ఎదుగోండి మొలకలు వస్తున్నాయి. పసుపు కొమ్ములు, బొబ్బర్లు, ఇవన్నీ ఒక లైన్ బొబ్బర్లు అండి. పైన అంతా సెట్ చేశారు తీగలకి, దాని కింద వేసాను. ఇవన్నీ గోంగూర, ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర. ఇంక ఇటు సైడ్ వస్తే ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇది
బీర మొక్కలండి. కొన్ని ఇంకా పైకి వస్తున్నాయి. ఇవన్నీ బీర మొక్కలు. ఇంక ఇవి అవి కాదని కాకుండా అన్నీ వేద్దామని నా కోరిక అండి. అందుకే కొన్ని వేస్తున్నాను. ఇది నిమ్మ మొక్క అండి. దీనికి ఫంగస్ స్టార్ట్ అవుతుంది. ఆకుకి చూడండి అలా వస్తుంది. అది కంపల్సరీ తీసేస్తూ ఉండాలి. ఈ నిమ్మకాయ పండిందని కోసానండి. ఇంక ఇక్కడ తెల్లేశ్వరి చెట్టు మొక్క నాటేటప్పుడు చూపిస్తున్నానండి. చూడండి గేట్ పక్కన ఒకటేమో మా రూమ్ బ్యాక్ సైడ్ వేపిస్తున్నాను. ఈస్ట్కి ఒకటి వెస్ట్కి ఒకటి అనమాట, 2 సైడ్స్ అలా నాటిపించాను. ఇంకా ఎల్లో లిల్లీ, అలోవెరా, స్నేక్ ప్లాంట్స్ అవి కూడా నాటిపించానండి. చూడండి వాళ్ళ ఇంటి ముందు కొన్ని పెట్టాను. ఇంకా ఉందండి, ఇంకా చాలా ఉంది. ఇంకా మొత్తం సెట్ అయ్యేసరికి ఒక 2 మంత్స్ అన్న మినిమం పడుతుంది. ఈ 2 మంత్స్ అప్పుడు కొంచెం వీక్లీ వన్సే కుదురుతుందండి నాకు వెళ్ళడానికి. 2 మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఇది ఇంకొక నిమ్మ చెట్టు అండి. ఇది సరిపాదు, మీకు మొన్న షార్ట్ వీడియోలో పెట్టాను కదా. ఇది పాడైపోయిందండి, అది కట్ చేసేయాలి. ఇంకా వీడియో తీసేవాళ్ళక నేనే కట్ చేశానండి ఇలాగా. మన ఫామ్లో ఇది ఫస్ట్ హార్వెస్ట్, ఫస్ట్ కాయ అండి. ఎల్లో గులాబీ. ఇంకా ఇవన్నీ నాటాలండి, మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు నాటుతాము. ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.